Okay, next problem. For any three vectors a bar, b bar, c bar, we have to prove that b cross c, box b cross c cross a cross b is equal to box abc whole square. Okay. So మనం LHS తీసుకుందాం. దీన్ని మనం a bar, b bar, c bar గా తీసుకున్నట్లయితే since box a bar, b bar, c bar, we have the formula a bar dot b cross c. Okay. So a dot b cross c రాయొచ్చు, a cross b dot c రాసుకోవచ్చు. నేను ఇది తీసుకుంటున్నాను. So this is the formula. Okay. Box ABC means a dot b cross c or a cross b dot c also we have to take. Okay. నేను ఇది తీసుకుంటున్నాను. సో ఇది a bar, ఇది b bar, ఇది c bar. సో a bar అంటే b cross c dot బ్రాకెట్ b cross c, ఇక్కడ b అంటే c cross a క్రాస్ c bar అంటే a cross b. ఓకే. సో వీటిని మనం 1, 2, 3, 4 ఆ విధంగా పేర్లు పెట్టుకుందాం. ఇది క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ 4 వెక్టార్స్. 4 వెక్టార్స్ ఉన్నాయి, అవి ఎలా ఉన్నప్పటికీ అన్ని క్రాస్లే ఉన్నాయి. క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ 4 వెక్టార్స్, దానికి సంబంధించిన ఫార్ములా మనం అప్లై చేసుకోవాలి. చాలా ఈజీ అది. బి క్రాస్ సి డాట్, సో ఫార్ములా వచ్చేసి నేను ఇక్కడ రాస్తున్నాను 1 2 4 3 మైనస్ 1 2 3 4. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వీటికి 1 2 3 4 అని పేర్లు పెట్టుకొని 1 2 4 3 మైనస్ 1 2 3 4 మొదటి మూడింటికి బాక్స్ పెట్టుకోండి. సో దట్ ఈస్ ద ఫార్ములా. ఓకే. మొదటి 3 అంటే 1 2 అనేది కామన్, 4 3 3 4, ఫస్ట్ 1 2 4 3, తర్వాత 1 2 3 4 మొదటి మూడింటికి బాక్స్. ఓకే. సో ఆ విధంగా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. సో మరి దాన్ని మనం అప్లై చేద్దాం. ఇక్కడ 1 అంటే సి బార్, 2 అంటే ఏ బార్, 4 అంటే బి బార్. ఓకే. దీనికి బాక్స్. సో 3 అనేది బయట ఏ బార్, మైనస్ 1 2 3, 1 అంటే సి బార్, ఏ అంటే బి బార్, 3 అన్నా కూడా 2 అంటే ఏ బారు, 3 అన్నా కూడా ఏ బారే. దీనికి బాక్స్ 4 అవుట్ సైడ్. సో ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. 1 2 3 4, 1 2 4 3, 1 2 3 4 మొదటి మూడింటికి బాక్స్ తీసుకోవడం. ఓకే. హియర్ CAA బాక్స్లో 2 వెక్టార్స్ సేమ్ ఉంటాయి. ఇట్స్ వాల్యూ ఈజ్ 0, దీని వాల్యూ 0. ఓకే. సో ఇది 0 ఇంటూ బి అంటే బి బార్ అంటే 0 అయిపోతుంది అది. సో రిమైనింగ్ ఈజ్ బి క్రాస్ సి డాట్ బాక్స్ CAB పక్కన ఏ బార్. ఓకే. ఇది 0 అయిపోయింది. 0 ఇంటూ బి బార్ అంటే 0. సో రిమైనింగ్ ఇది ఒకటే. సో ఇప్పుడు ఇది ఒక వెక్టార్, ఇది బి క్రాస్ సి, ఇది కూడా వెక్టార్. ఈ ఏ బార్ పక్కన ఇది బాక్స్ అంటే అది ఒక నెంబర్, ఒక రియల్ నెంబర్. అది ప్లస్ కావచ్చు, మైనస్ కావచ్చు, 0 కావచ్చు. ఓకే. సో ఇది ఒక రియల్ నెంబర్. ఓకే. సో ఈ నెంబర్ పక్కన పెట్టేసి వెక్టార్కి మనం డాట్ అప్లై చేసుకోవాలి. అంటే ఈ విధంగా ఉంటుంది. సో బాక్స్ CAB అనే దాన్ని మనం ముందు పెట్టేసుకోవాలి. అది కాన్స్టాంట్ లాగా, ఇది ఒక నెంబర్ అనమాట. ఆ నెంబర్ని ముందు పెట్టేసి ఈ వెక్టార్కి మనం డాట్ అప్లై చేసుకుంటాం. బి క్రాస్ సి డాట్ ఏ. ఓకే. సో దాన్ని మళ్ళీ మనం బాక్స్ CAB, ఒక క్రాసు ఒక డాట్ ఉంటే మళ్ళీ దాన్ని మనం బాక్స్లో రాసుకోవచ్చు. బాక్స్ BCA, ఇక్కడ ఏ ఆర్డర్లో ఉంటే అదే ఆర్డర్లో రాసుకోవాలి, BCA. మరి ఈ రెండు కూడా ఈక్వల్. బాక్స్ BCA అన్న బాక్స్ CAB అన్న ఆల్ ఆర్ ఈక్వల్ టు బాక్స్ ABC. ఓకే. సో ఈ రెండు కూడా ఈక్వలే. సో ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాను. బాక్స్ CAB యాక్చువల్గా బాక్స్ ABC ఉంటుంది. సో ABC తర్వాత మళ్ళీ Bతో స్టార్ట్ అవుతుంది, BCA, తర్వాత Cతో స్టార్ట్ అవుతుంది, CAB. సో బాక్స్ ABC ఆర్ BCA ఆర్ CAB ఆల్ ఆర్ ఈక్వల్. సో ఈ రెండు కూడా బాక్స్ ABCలే. బాక్స్ ABC ఇంటూ బాక్స్ ABC. ఓకే. సో రెండు సేమ్ ఉంటే
సేమ్ నెంబర్స్ మల్టిప్లై అయితే హోల్ స్క్వేర్ వస్తుంది, విచ్ ఈజ్ అవర్ RHS. Okay, box CAB or box BCA all are equal to box ABC. So box ABC into box ABC, we get box ABC whole square. So that is the answer.